హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సెలక్షన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఆల్రెడీ మీరు పార్ట్ 1 నిప్పుల గుండం లాంగ్ వీడియో అయితే చూసారు కదా. ఇది పార్ట్ 2 లాంగ్ వీడియో. ఈ లాంగ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ లాంగ్ వీడియోని చూడండి. మా గ్రామ దేవత తూట్లమ్మ తల్లి ఆలయం దగ్గరే కనకదుర్గమ్మ తల్లి ఆలయం ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. కనకదుర్గమ్మ తల్లి ఆలయం దగ్గర అయితే నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. నిప్పుల గుండం దగ్గరికైతే అమ్మవారు ఆవహించిన ఆయన్నైతే నిప్పుల గుండం దగ్గరికైతే తీసుకుని వెళ్తున్నారు. కాదు అమ్మవారే అనిపిస్తుంది నాకు. అయితే అక్కడ అమ్మవారు అయితే నిప్పుల గుండం దగ్గర అయితే డ్యాన్స్ వేస్తూ ఇప్పుడు నిప్పుల గుండం తొక్కడానికైతే రెడీ అవుతున్నారు. ఫస్ట్ అయితే అమ్మవారు తొక్కిన తర్వాత మిగతా జనం అయితే నిప్పుల గుండాన్ని అయితే తొక్కుతారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఆ నిప్పులు బాగా మండేలాగా అయితే చేటలతో అటు ఇటు విసురుతున్నారు. అమ్మవారు అయితే ఆ నిప్పుల మీద అయితే నడిచి వెళ్ళారు. తర్వాత అయితే భవానీ మాల వేసుకున్న వాళ్ళు అయితే నడిచి వెళ్ళారు. భవానీ మాల వేసుకున్న వాళ్ళే నిప్పుల గుండం తొక్కాలా, లేదా విడిగా ఉన్న వాళ్ళు కూడా తొక్కొచ్చా? విడిగా ఉన్న వాళ్ళు నిప్పుల గుండం తొక్కడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అదైతే ముందు తెలుసుకుందాం. అమ్మవారి నిప్పుల గుండం తొక్కడం అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన ఒక ఆచారం. దీనికి సంబంధించి చాలా కారణాలు అయితే ఉన్నాయి. అమ్మవారిపై భక్తి మరియు విశ్వాసం. భక్తులు తమ అపారమైన శక్తిని, నమ్మకాన్ని నిరూపించడానికి నిప్పుల గుండం తొక్కుతారు. అమ్మవారు తమను కాపాడతారనేదే వారి నమ్మకం. మొక్కులు చెల్లించుకోవడం. చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరాలని లేదా కష్టాలు తొలగిపోవాలని అమ్మవారికి మొక్కుకుంటారు. ఆ మొక్కు నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా నిప్పుల గుండం తొక్కుతారు. పాప పరిహారం మరియు శుద్ధి. అగ్నిని పవిత్రమైనదిగా భావిస్తారు. నిప్పుల గుండం తొక్కడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని, శరీరం మరియు మనస్సు శుద్ధి అవుతాయని భక్తుల నమ్మకం. శక్తిని పరీక్షించుకోవడం. ఇది భక్తితో కూడిన ఒక పరీక్ష. అమ్మవారి దయ వల్ల నిప్పులపై నడిచిన కాళ్ళు కాలవనేది వారి విశ్వాసం. అయితే అమ్మవారి నిప్పుల గుండం మామూలు తొక్కొచ్చా అంటే తొక్కొచ్చు. ఇదిగో చూసారు కదా, చాలామంది భవానీల తర్వాత విడిగా ఉన్నవాళ్ళు ఎంతమంది నిలబడ్డారు నిప్పుల గుండం తొక్కడానికి. అయితే వీరిలో కొంతమంది ఆ సంవత్సరమే పెళ్ళైన జంటల్ని నేను చూశాను. మరియు అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ నిప్పుల గుండం తొక్కుతారు. నేను ఇక్కడ కొంతమందిని చూస్తున్నప్పుడు కొందరు స్పీడ్గా దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, కొందరు స్లోగా అయితే నిప్పుల గుండం మీద నడిచి వెళ్తున్నారు. అందరూ అమ్మవారి మీద నమ్మకం ఉంచి అయితే నిప్పుల గుండం అయితే తొక్కుతున్నారు. భవానీలకు మాత్రం ఏ నియమం ఉండదు. ఎందుకంటే వారు అమ్మవారి సేవకై భవానీమాల ధరించారు కాబట్టి, అమ్మవార్లు సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళకి నియమం ఉండదు. కానీ విడిగా నిప్పుల గుండం తొక్కిన వాళ్ళైతే కొన్ని నియమాలు అయితే పాటించాలి. అవి ఏమిటంటే, కొన్ని ఊర్లలో కొన్ని రకాలుగా ఉండవచ్చు నియమాలు, కానీ నాకు తెలిసిన కొన్ని నియమాలు అయితే నేను చెప్తాను. నిప్పుల గుండం తొక్కే ముందు రోజు రాత్రే పెందలకాడనే సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే నాన్ వెజ్ కాకుండా వెజ్ ఆహారం అయితే తినాలి. దాని అనంతరం మరునాడు ఏ విధమైన ఆహారం తీసుకోరాదు. నిప్పుల గుండం తొక్కే రోజు తెల్లవారుజామునే లేచి గుడికి వచ్చి గుడి దగ్గరలో ఉన్న కాలువ లేదా చెరువుకి వెళ్ళి స్నానం చేయాలి. స్నానం అనంతరం కొత్త వస్త్రాలు లేదా ఉతికిన వస్త్రాలను ధరించాలి. మంచి వస్త్రాలను ధరించిన తర్వాత వారు ఎవరిని తాకరాదు. వారు గుడిలో కానీ గుడి పరిసరాల్లో కానీ ఉండాలి. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ వారు పాల్గొనాలి. రాత్రి హోమగుండం వెలిగించే ముందు మరొక్కసారితో అయితే చన్నీటితో స్నానం చేస్తారు. హోమగుండం ప్రవేశం ముందు టెంకాయను కొట్టి నిప్పులపై ప్రవేశిస్తారు. ఇలాంటి నియమాలను అయితే వాళ్ళు పాటించాలి. ఎప్పటికప్పుడు నిప్పుల్ని చల్లారనివ్వకుండా అయితే అటు ఇటు ముందు చెప్పిన విధంగా చేతులతో అయితే విసురుతున్నారు. అయితే ఈ నిప్పుల గుండం తొక్కడం మన హిందూ సాంప్రదాయంలోనే కాదు, ముస్లింలో కూడా ఉంది. ముస్లిం పండగల్లో అయిన ఒక పండగ అయిన పీర్ల పండగల్లో నిప్పుల గుండం తొక్కే సంస్కృతి ముస్లింలో ఉంది.
ఈ నిప్పుల గుండం మీద అమ్మవారు భక్తులు ఎన్నిసార్లు నడుస్తారంటే 3 సార్లు అయితే నడుస్తారు. నిప్పుల గుండం మీద 3 సార్లు నడవడం అనేది పురాతనమైన సాంప్రదాయం. మీరు ఈ నిప్పుల గుండాన్ని నాలాగా ఫస్ట్ టైం చూసారా? లేదా ఎన్నిసార్లు చూసారో అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే మీరు నా ఛానల్లో లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ నిప్పుల గుండం చుట్టూ అయితే చాలామంది భక్తులైతే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న భక్తులనైతే కంట్రోల్ చేస్తూ మధ్యలో నిప్పుల గుండం తొక్కే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే మధ్యలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే మీలో ఎంతమంది నిప్పుల గుండం తొక్కారు, ఎన్నిసార్లు తొక్కారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా అమ్మగారు భవానీ మాలేసుకుని 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి నిప్పుల గుండం అయితే ప్రతి సంవత్సరం తొక్కుతారు. ఇలాంటి సాంప్రదాయం మా అమ్మగారు ఊరిలో రావటం, దాన్ని మేము చూడటం అనేది అయితే మేము పుణ్యంగా అయితే భావిస్తాము. ఆ అమ్మవారి దయ వల్లనే నేను ఈ సంవత్సరం అయితే నిప్పుల గుండం చూడడానికైతే వచ్చాను. ఒక చిన్న అమ్మాయిని చూసారా? తనే ఎత్తుకుని మరి నిప్పుల గుండంపై నడుస్తున్నాడు ఒక అబ్బాయి. దసరాకైతే మా ఇంటి నుంచి 2 నిప్పుల గుండం అయితే తొక్కారు. ఎవరెవరంటే భవానీ మాల వేసుకున్న మా అమ్మగారు మరియు ఇంకొకరు మా చెల్లి. అనుకోకుండా మా చెల్లి ఈ సంవత్సరం నిప్పుల గుండం తొక్కాలని అయితే అనుకుంది. నిప్పుల గుండం తొక్కితే ఆరోగ్యపరంగా చాలా మంచిదని అయితే చెప్తారు. అందుకనే మా చెల్లి ఈ సంవత్సరం నిప్పుల గుండం అయితే తొక్కింది. మా చెల్లి చాలా ధైర్యంగానే నిప్పుల గుండం తొక్కింది. నాకైతే మా చెల్లిని చూస్తే భయం వేసింది. మా చెల్లి నాకన్నా కొంచెం ధైర్యంగానే ఉంటుంది. అమ్మవారి ఆలయాల్లో ముఖ్యంగా గ్రామదేవతల జాతరల్లో నిప్పుల గుండం తొక్కడం అనేది ఒక ప్రాచీనమైన అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన ఆచారం. ఈ ఆచారం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు మరియు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం. భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా నిప్పుల గుండంలో నడిచి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. భక్తి మరియు విశ్వాసం. ఎర్రని నిప్పులపై నడిచిన అమ్మవారి దయ వల్ల ఏమీ కాదనేది భక్తుల నమ్మకం. ఇది వారి అచంచలమైన భక్తిని నిరూపిస్తుంది. ఆరోగ్యం మరియు పాప ప్రక్షాళన. అగ్ని పవిత్రమైనదిగా భావిస్తారు. నిప్పుల గుండం తొక్కడం వల్ల శరీరంలోని రోగాలు నయమవుతాయని, పాపాలు తొలగుతాయని, పవిత్రత కలుగుతుందని భక్తులు నమ్ముతారు. శక్తిని ఆరాధించడం. అమ్మవారు శక్తి స్వరూపిణి. నిప్పుల రూపంలో ఉన్న భయానకమైన పరిస్థితులను కూడా శాంతిపరుస్తుందని, భక్తులను రక్షిస్తుందని నమ్ముతారు. ధైర్యం మరియు మానసిక స్థైర్యం. నిప్పులపై నడవడం ద్వారా భక్తులు తమలోని భయాన్ని పోగొట్టుకుని మానసిక స్థైర్యాన్ని పొందుతారు. అందరూ నిప్పుల గుండం తొక్కడం అయితే పూర్తయింది. మరలా గ్రామదేవత అయిన తూట్లమ్మ దగ్గరికి గుడికైతే వచ్చి అమ్మవారు ఆవహించి ఉన్న ఆయన అయితే డ్యాన్స్ వేస్తున్నారు. ఆ డ్యాన్స్ చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. అటు ఇటు ఉరుక్కుంటూ అయితే డ్యాన్స్ వేస్తున్నారు. ఎవరికి వారు వారి ఫోన్లో అయితే వీడియోస్ని అయితే తీస్తున్నారు. అప్పటికే టైము తెల్లవారుజామున 4 o'clock అయితే అవుతుంది. ఆ టైంలో మేమందరం చాలా యాక్టివ్గా ఉండి అయితే దగ్గరుండి అయితే ఆవిడ డ్యాన్స్ని అయితే చూస్తున్నాము. మరియు ఈ నిప్పుల గుండం తొక్కడం వల్ల ఆరోగ్యం మరియు రక్షణ ఎలా వస్తుందంటే గ్రామదేవతలు అంటువ్యాధుల నుండి తమను రక్షిస్తారని నమ్మి ఈ వేడుకను జరుపుకుంటారంట. అగ్ని జ్వాలలు గ్రామంలోని దుష్ట శక్తులను, వ్యాధులను ప్రాలదోలుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం ఇలాంటి నిప్పుల గుండం ఏర్పాటు చేయడం ద్వారా దుష్ట శక్తుల నుండి విముక్తి పొందుతారని ప్రజల నమ్మకం. అమ్మవారు త్రిశూలం పట్టుకుని చాలా బాగా అయితే డ్యాన్స్ వేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ డ్యాన్స్ చూస్తూనే అలా ఉండిపోయారు. నేనైతే ఫస్ట్ టైం రాత్రంతా నిద్ర మెలుక్కుని ఇలా చూడటం. పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా నిద్ర వచ్చేస్తుంది నాకు. కానీ ఇలా దగ్గరుండి అమ్మవారు డ్యాన్స్ చూస్తుంటే నిద్ర అన్నదే తెలియలేదు. అసలు ఎప్పుడు తెల్లవారిందో మాకు అస్సలు తెలియలేదు అందరికీ.
అంతలా మేము మైమరిచిపోయి అమ్మవారి డ్యాన్స్ని అయితే చూసాము. అమ్మవారితో పాటు భవానీ దీక్షలో ఉన్న భవానీలు కూడా అమ్మవారితో కలిసి అయితే డ్యాన్స్ వేస్తున్నారు అమ్మవారి పాటలకి. నాకు తెలిసినంత వరకు పురాణాల ప్రకారం ఈ నిప్పుల గుండం ఆచారం ఎలా వచ్చిందో అని ఉంది. అది ఏమిటంటే, దక్షయజ్ఞం సమయంలో సతీదేవి అగ్ని ప్రవేశం చేయడం లేదా గ్రామ దేవతల కథలలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం అమ్మవారు అగ్ని రూపంలో అవతరించడం వంటి కథల ఆధారంగా ఈ ఆచారం కొనసాగుతుంది. ఇది భక్తికి త్యాగానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇదిగో చూసారా, ఇది ఫైనల్ స్టేజ్. అమ్మవారు అలా అయితే త్రిశూలాన్ని పట్టుకుని అయితే చుట్టూ అయితే తిరుగుతున్నారు. అలా చుట్టూ అయితే తిరిగి గోవింద గోవింద అంటూ హారతిని అయితే మాకు చూపిస్తున్నారు. మా పిల్లలు చూసారా ఎంత ఎక్సైట్మెంట్తో అయితే ఇదంతా చూస్తున్నారు. ఆ వయసులో నాకు వెళ్ళాలన్నా అమ్మవారి దయ ఉంటేనే మనకి అదృష్టం కలుగుతుంది. ఆ అదృష్టం మాకు ఇచ్చినందుకు మరొకసారి మా ఊరికి అయితే నేను ధన్యవాదాలు అయితే తెలుపుతాను. ఇక ఫైనల్గా అమ్మవారు కూర్చొని మా అందరికీ అయితే బొట్లు అయితే పెట్టారు. ఈ లాంగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.